ఒక్కసారి భయం మన మనస్సులో ప్రవేశిస్తే ఎన్ని పిచ్చి కోరికలు కోరతామో, ఎన్ని ఊహలు చేస్తామో, ఎంతమంది కాళ్ళెట్టుకుంటామో తెలియదండి. అన్నిటికంటే ముందు జయించవలసింది భయం. భయాన్ని జయించాలి మనం. ఈ ఆలోచన నీకు భయాన్ని కలిగిస్తుందో ఆ ఆలోచన కాస్త తిరగేసుకోగలిగితే అట్టు తిరగేసినట్టుగా భయం పోతుంది. అట్టు తిరగేసుకోకుండా భయానికి ఇంకా 4 మనం కల్పించేసి వాడు వస్తానని ఫోన్ చేయగానే వచ్చేసినట్టే ఊహించుకుని, తలుపు తీసినట్టే ఊహించుకుని, కచ్చట్టి పొడిచినట్టే ఊహించుకుంటే ఎవడూ పొడవకుండా నువ్వు పోతావు ఇక్కడికి. ఈ ఊహ వల్ల వాడు రాదా రాని అంటే వాడు రాగానే స్వాగతానికి కానీ పెళ్ళి అండి తలుపు తీస్తామన్నా మనకి తలుపుకి 4 లాక్కలు ఉన్నాయి కదా, అక్కడ నుంచో తీకు కత్తెట్టుకుని నుంచో. నువ్వు కూడా వంటింట్లో కత్తులు లేవా, పట్టుకుని నుంచో. ఆ మాత్రం ధైర్యం లేదా? అప్పుడు కూడా దేవుడు వచ్చి కాపాడతాడా? అదేం పద్ధతి అండి, ఎక్కడా లేదే. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ధర్మం కోసం యుద్ధం చేయడానికి చెప్పాడమ్మా, నోరు మూసుకుని కూర్చోవడానికి కాదు. దయచేసి గమనించండి.